సో ఇప్పుడు నీకు పీరియడ్ వచ్చి 5th డే. నీకు మ్యారేజ్ ఎంతకాలం అయింది? 2 years ఏంటమ్మా? 2023లోనే నా దగ్గరికి ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ కోసం వచ్చావు, అవునా? ఎన్నేళ్ళు అయింది పెళ్ళి? నీకు కరెక్ట్గా గుర్తెచ్చుకో. 2023లో నవంబర్లో నా దగ్గర ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు నువ్వు 1 year అయింది పెళ్ళి అని చెప్పావు. అంటే 2022లో పెళ్ళయింది నీకు. 23, 24, 25 3 ఏళ్ళు అయింది నీకు పెళ్ళి. ఈ 3 ఏళ్ల నుంచి నువ్వే తిరుగుతున్నావు ప్రెగ్నెన్సీ కావాలి అని, అవునా? ఎక్కడ ఏమీ ఫాల్ట్ కనపట్లా. పీసీఓడి అయితే ఉంది. ఫాల్ట్ కనపట్లేదంటే పీసీఓడి ఉంది, జనరల్గా ఉండాల్సిన ప్రాబ్లం. ఎక్కువగా మందికి ఉండేది, నీకు కూడా ఉంది. కానీ దాని ఒక్కదానికి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుందా? హస్బెండ్ మెయిల్ పార్ట్నర్ చేయించుకోవాలిగా. నీ ఒక్కదాని నుంచి గర్భిణీ వచ్చేస్తుందా? మరి ఎట్లా? ఆయన కూడా టెస్ట్ చేయించుకుని ఆయనలో ఫాల్ట్స్ ఏమైనా ఉన్నాయేమో కూడా చూసుకుని ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆయన లేట్ చేస్తే కుదరదు. నువ్వు ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ఆయన కూడా టెస్ట్ చేయించుకుంటేనే నీకు ప్రెగ్నెన్సీ ఇద్దరికి కలిపి పిల్లలు పుట్టేది. సరేనా? ఓకే.